జీవో3ని వెంటనే జీవో3ని వెంటనే జీవో3ని వెంటనే కాంగ్రెస్ కాంగ్రెస్ మహిళా విరోధి కాంగ్రెస్ రైతు విరోధి కాంగ్రెస్ మహిళా విరోధి కాంగ్రెస్ రైతు విరోధి కాంగ్రెస్ జై తెలంగాణ. సునీత గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. ప్రజా విరోధి జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు జీవో నంబర్ 3ని రద్దు చేయడానికి మనం భారత జాగృతి ఆధ్వర్యం కవితక ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో ధర్నా చేపట్టినాం. ఈరోజు నేను మన తెలంగాణ రాష్ట్ర జిఎం అంటే గుంపు మేస్త్రిని నేను ఒకటే అడగదలుచుకుంటున్నా. ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి మహిళా దినోత్సవము. ఈరోజు మేము అందరం గుళ్ళల్లో పోయి అభిషేకాలు శివునికి అభిషేకాలు చేసుకుంటూ మేము సంతోషంగా ఉండాల్సిన దినం ఈరోజు ఇదే తెలంగాణ జిఎం అంటే గుంపు మేస్త్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని మాజీ మంత్రి అనడానికి కూడా నాకు మనసు ఒప్పుతలేదక్క. మన గుంపు మేస్త్రిని నన్ను ఒకటే అడగదలుచుకుంటున్నా. ఫ్రీ బస్ అని చెప్పి ఆడోళ్ళని రోడ్డు మీదకి తెచ్చిండు. ఇప్పుడు జీవో 3ని తీసుకొచ్చి ఇప్పుడు మహిళా ఉద్యోగస్తులను రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఈరోజు మహిళా దినోత్సవం పండగ అని కాకుండా నువ్వు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు కాకముందు మహిళల్ని రోడ్ల మీదకి తీసుకొస్తున్నావు. ఈరోజు పండుగ దినము పండుగ చేసుకోకుండా రోడ్డు మీద ఏ రోజైతే ప్రజలు రోడ్డు మీదకి వస్తుర్రో అప్పుడు అర్థం చేసుకోవాలంటే మనకి పాలన కరెక్ట్ లేకపోతేనే కదా మనం రోడ్డు మీద వచ్చి కూర్చోవాల్సింది. అందుకే నేను ఈ సభాముఖంగా నేను ఒకటే అడుగుతున్నా గుంపు మేస్త్రిని, మీరు ఏదైనా పాలన చేయదలుచుకుంటే స్వచ్ఛందంగా నిజాలు చెప్పి చేయండి. అరకొర హామీలు ఇచ్చి అమలు చేయాలని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టకండి. ఇదే హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళు ఉంటారని చెప్పి ఇక్కడ ఎవరిని ఏం గదిలిచ్చినా వీళ్ళు నమ్మరని చెప్పి నువ్వు ఊర్లలో పోయి ఆగమాగం చేసి నీ తొండి ప్రభుత్వం తెచ్చుకొని నువ్వు 100 రోజులు కాలేదు. నువ్వు ఎందుకు అబద్ధాలు అంటున్నావు? ఇదే మహబూబ్నగర్ మీటింగ్ లో బిడ్డ కేసీఆర్ అని చెప్పి పూనకం వచ్చినట్టు ఊగుతున్నావు. బిడ్డ రేవంత్ రెడ్డి, మేము కూడా ఆడోళ్ళం, పూనకాలు వస్తే వేప వండలు పట్టుకొని మీకంటే ఎక్కువ ఊగుతాము. నువ్వేమనుకుంటున్నావు? అసలు బిడ్డ కేసీఆర్ అని అంత మునగాడు అయిపోయినావా నీవు? ఈరోజు నువ్వు కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఆత్మగౌరవంగా బతికినాం. ఈరోజు నీ ప్రభుత్వంలో మేము మహిళల్ని ఆగమాగం చేసి తప్పుదోవ పట్టించి రోడ్ల మీద ఆ బస్సుల కోసం లైన్లో నిలబెడుతున్నావు. బస్సులలో కొట్లాడుకునేటట్టు చేస్తున్నావు. నీకు ఇదేమన్నా పద్ధతేనా? నువ్వు అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేస్తలేవా? ఈరోజు కేసీఆర్ గారు వృధా చేసిండు, అప్పులు తెచ్చిండు అంటే ఎందుకోసం తెచ్చిండు? ఏం చేసిండు? ప్రజలకు పనికొచ్చే పనులు చేసిండు. శాశ్వతంగా రాష్ట్రంలో శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేసిండు. రేపు తరతరాలకు చెప్పుకునే పనులు చేసిండు. నీవు అనవసరంగా ఫ్రీ బస్ పెట్టి ఎంత ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు? నీకు అర్థమైతలేదా? మహిళలంతా తిక్కోళ్ళు అనుకుంటున్నావా? ప్రతి ఒక్క మహిళ అడుగుతుంది, మీ ప్రజాధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టినావు అని చెప్పి ఏదో కొంతమంది తెలియక బస్సులలో ఎక్కి కొట్లాడుతుంటే నువ్వు తమాషా చూస్తున్నావు. ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే ఢిల్లీలో పోతావు. మేము ఢిల్లీలో గల్లీలో కూడా ఉంటాం. ఇదే కవితక్క చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని ధర్నా చేసే స్వచ్ఛందంగా మేము మహిళలం ఢిల్లీలో పోయి ధర్నాలో కూర్చొని మేము మహిళా బిల్లు పాస్ చేయించుకున్నాం. అక్క నీకు ధన్యవాదాలు. ఇదే ఇందిరా పార్క్ లో మేము ఈ జీవో 3ని రద్దు చేయడానికి మేము ధర్నాలో పాల్గొన్నాం. దీన్ని కూడా మేము విజయవంతం చేస్తాం. కవితక్క చేసే ప్రతి ధర్నా విజయవంతం అవుతుంది. నువ్వు ఎక్కువ రోజులు ఉండవు, గుర్తుపెట్టుకో. నువ్వు మహిళలతో పెట్టుకున్నావు. పండుగ పూటల్లో పూజలు చేసుకోకుండా మహిళా దినోత్సవం రోజు ఇంట్లో గడపకుండా వచ్చి ఈ రోజు రోడ్డు మీద ధర్నాలో కూర్చున్నామంటే అర్థం చేసుకో. నువ్వు ఊగిపోయి బిడ్డ కేసీఆర్, బిడ్డ కేటీఆర్ అనడం కాదు. బిడ్డ జిఎం, నిన్ను మేము సీఎం అని ఒప్పుకుంటలేం. మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా కేసీఆరే, మా ముఖ్యమంత్రి. రాబోయే దినాలలో కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఎన్నో రోజులు నువ్వు ఉండేది లేదు. నువ్వు ఆగమాగం కాకు. నువ్వు డిప్రెషన్ లో కూడా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదే మహబూబ్నగర్ సభలో నేను చూస్తున్నా. ఎందుకంత నువ్వు ఎమోషనల్ అవుతున్నావు? నువ్వు సీఎం అయిన తర్వాత ఒక్క రోజు కూడా సీఎం లేక
లేదు. నువ్వు సీఎం మాట్లాడే తరక్కి నీతో లేదు. నీకు సీఎం అయ్యే అర్హతే లేదు. ఏదో ఆ ఊర్లలో విలేజ్ లో మా ఎమ్మెల్యే పనులు బాగా చేస్తలేడు, మేము మా ఎమ్మెల్యే ఓడగొట్టుకోవాలనే ఉద్దేశంతో తెలియక వాళ్ళు ఓట్లు వేసారు. కానీ గవర్నమెంట్ కూలిపోతుందని వాళ్ళకి తెలియదు. చాలా మంది బాధపడుతున్నారు. మేము ఇప్పుడు తిరుగుతుంటాం, మీటింగ్లలో తిరుగుతుంటాం. అయ్యో బిడ్డ మేము కేసీఆర్ పోతాడు అనుకోలే, మా ఎమ్మెల్యే పనులు సరిగా చేయలేదని చెప్పి మా ఎమ్మెల్యేకి వేయొద్దు అనుకున్నాం. నువ్వు ఏదో మార్పు అంటున్నా అనుకున్నాం. కానీ ఇదే మార్పు బిడ్డ. మా రైతులకు రైతు బంధు వేస్తలేడు, నీళ్లు లేవు. కాళేశ్వరంలో ఏదో 1-2 పిల్లర్లు గుంగిపోతే దాన్ని బహానాగా చూపించుకొని రైతులకు నీళ్లు ఇస్తలేడు. ఈరోజు రైతులకు రైతు బంధు ఇస్తలేడు, రైతు బీమా ఇస్తలేడు. ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని మంచి అభివృద్ధి ఫలాలు పొందిర్రో అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరు అడగలే. ఆత్మగౌరవ భవనాలకి మేము అరకట్గా సంఘం అక్క మాకు 1 ఎకరం భూమి ఇచ్చిండు. అంటే ₹1 కోటి విలువ గల భూమి ఇచ్చి ₹1 కోటి ఇచ్చిండు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా, నేను ఒక్కరిని ఆత్మగౌరవంగా బతకడం కాదు, నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆత్మగౌరవంగా బతకాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకం అడగక ముందే ఈరోజు ఒక రైతు చనిపోతే అప్పుండే 10 సార్లు అటు ఇటు తిరిగి ఉన్నోళ్ళు చాలా బాధపడేవాళ్ళు. అదే రైతు బీమా ఎవరు అడగలే. మన గౌరవ కేసీఆర్ గారు రైతు బీమా 5 లక్షలు దినాల లోపల వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఏది ఇప్పుడు మనం కళ్యాణ లక్ష్మి అడగలే. కళ్యాణ లక్ష్మి అక్క మా ఇంట్లో పనిచేసే 3 ఆడపిల్లలు ఆమె అంటుంది 1 లక్ష అప్పు తెచ్చుకున్నాము అని అంటే కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది అనే ధైర్యంతో మేము అప్పు తెచ్చుకుంటున్నాం అంటున్నాం. ఇలాంటి కోకొల్లలు మా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు ఎన్ని ఉన్నాయో మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నేను ఇంకోసారి అంటున్నా, మీరు ఎవ్వరు మాజీ ముఖ్యమంత్రి అనొద్దు. మాజీ ముఖ్యమంత్రి అనడానికి కూడా మనకు మనసు ఒప్పదు. ఎందుకంటే అంత అభివృద్ధి చేసిండు కాబట్టి చరిత్రలో నిలిచిపోయే విధంగా మనకు పనులు చేసిండు కాబట్టి మనము మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగానే మనం ప్రసంగించాలి. ఎట్టి పరిస్థితిలో మనం ఈ గుంపు మేస్త్రిని సీఎంగా అంగీకరించేదే లేదు. ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆడోళ్ళ గోస తగులుతుంది. ఆడోళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. బస్సు ఫ్రీ అని ఆడోళ్ళని రోడ్డు మీదకి తెచ్చిండు. ఈరోజు జీవో నంబర్ 3 తీసుకొచ్చి ఆడోళ్ళని ఈరోజు పండుగ పూటల్లో, ఈరోజు 2 పండుగలు పండుగ పూటల్లో రోడ్డు మీద కూర్చోబెట్టిండు. ఆడోళ్ళు ఉసురు తగిలిపోతుంది. గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఏముండదు. మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మా కేసీఆర్ బాబు వస్తాడు. ఇంతకంటే మంచి అభివృద్ధి పనులు చేసి చూపిస్తాడు. ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పి. ప్రతి ఒక్కరు దేవుణ్ణి కోరుకోండి. కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టండి. మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మన కేసీఆర్ బాబు వస్తాడు. ఇంతకంటే మంచి అభివృద్ధి పనులు చేస్తాడు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క, జై జాగృతి. జగిత్యాల జిల్లా పరిషత్